హలో. మన ఊరు మంగళగిరి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం చూడటానికి ఎంతమంది జనం వచ్చారోనండి. చుట్టుపక్కల ఊర్లందరూ జనం ఇక్కడే ఉన్నట్టున్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తాము. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను కానీ ఈ సంవత్సరం మాత్రం చూడాలని అనుకున్నాను. ఇంకా నేను మా అమ్మాయి ఇద్దరం వచ్చాము. అసలు చుట్టుపక్కల అసలు గుడి చుట్టూ ఉన్నారండి. అటువైపు ఏమో పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం ఉండింది, ఇటువైపు వచ్చేసి కళ్యాణ మండపం రెడీ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, డెకరేషన్ మాత్రం సూపర్ అండి. ఇక్కడ వచ్చేసి భక్తులందరూ పూజలు చేసుకుంటున్నారు. చూడండి స్టేజ్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రదర్శన చూపిస్తున్నారు. ఇక కళ్యాణం దగ్గర చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. భక్తులకి ప్లేస్ చాలేదండి కూర్చోడానికి, ఇంకా దగ్గరగా కూర్చున్నారు. ఇటు పక్కన వచ్చేసి పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం అండి ఇది. మన ఊరు శివాలయం ఈ యొక్క మహాశివరాత్రి కానీ నెక్స్ట్ ప్రతి సోమవారం కానీ చాలా బాగుంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అసలు స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు చాలవు. అసలు ఇటువైపు శివాలయం, అటువైపు లక్ష్మీ నరసింహస్వామి రెండు గోపురాలు చాలా బాగుంటాయి. అసలు ఎక్కడెక్కడ జనం వస్తుంటారండి. పేరుకే కాదు, అసలు కోరిన కోరికలు తీర్చే స్వాములని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు కూడా దగ్గరలోనే ఉన్నాయండి. మార్చిలో పెద్ద తిరునాళ్ళు అంటారు. ఆ తిరునాళ్ళు కూడా మార్చిలో హోలీ పండుగ రోజు జరుగుతుంది. ఇప్పుడైతే ఈ యొక్క శివాలయంలో కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత శివపార్వతులు ఇద్దరిని ఈ యొక్క రథోత్సవం లాగా మంగళవారం జరుపుతారని తెలిసిందండి. పిల్లలు చిన్నారులు బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళిద్దరే కాదండి, ఇంకా ముందు చాలామంది చేశారు డ్యాన్సులు. అందరూ డ్యాన్సెస్ సూపర్ అండి. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ముందు ఇంకా బాగా చేస్తారు. అందుకని ఈ వీడియో పెట్టాను.